ఎంపీ ఎలక్షన్లకి మా మండలం తరఫున కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో మా ఎమ్మెల్యే భారీ మెజార్టీతోటి గెలవడం జరిగింది. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లలో కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించడం మా బాధ్యత. మా మండలం నుంచి ప్రజలకు మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీ పథకాలు ఏ విధంగా అమలు చేయండి, ప్రజలకు ఎట్లా వెళ్తారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజులలోనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ సేవలు అందిస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు కింద 10 లక్షల వరకు ఫ్రీ వైద్యం అమలైపోయింది. నెల రోజులలోనే ఈ 2 అమలైనాయి. మళ్ళీ ఇప్పుడు 6 గ్యారెంటీల కింద ప్రతి ఒక్క గ్రామం నుంచి అప్లికేషన్స్ ఇండ్ల కోసం కానీ గ్యాస్ కోసం కానీ అన్ని పథకాలకు అర్హులని అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది. అయితే ప్రజెంట్ మీ గ్రామంలో గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే పాలన, ఇప్పుడు ఎట్లా ఉంది? గత ప్రభుత్వంలో వాళ్ళు 2 సార్లు అధికారంలోకి వచ్చారు. ప్రతిసారి మాయమాటలు చెప్పారు. ఏ పథకాలు ప్రజలకి చేరలేదు. ఏమైనా హామీలు ఇచ్చుడు తర్వాతకి వాటిని తుంగలో దొప్పుడు జరిగింది. దళిత బంధు అయినా కనీసం రోడ్లు అయితే డెవలప్మెంట్ చేయలేదు 10 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా గత ప్రభుత్వాలలో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రోడ్ల మీదనైనా ప్రజలకు హామీలు ఇచ్చిన వాటి మీద దృష్టి పెట్టింది. వీటిని 100% నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. రైతు బంధు ఇప్పటికీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పడేది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ రైతు బంధు వేయడం విఫలమైంది అని రైతులకు అపోహ ఉంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటిది? రైతు బంధు మీద వచ్చే అపోహలన్నీ మేము ఖండిస్తున్నాం. ఏ విధంగా అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎవరికి తెలియకుండా చూపించి ఇన్ని రోజులు ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు ఎవరు ఊహించినంత అప్పు తయారు చేసి పెట్టింది. ఇప్పుడు పంచాలంటే ఆ నిధులు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేరే నిధుల కోసం కోరడం జరిగింది ఆర్బీఐ బ్యాంక్ నుంచి. ఇప్పుడు మొన్ననే ఆర్బీఐ బ్యాంకు రుణాలు ఇస్తానని చెప్పింది. ఆ రుణాలతోటి ప్రతి ఒక్క రైతుకి ఫిబ్రవరి లోపు రైతు బంధు అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఆరోగ్యం ప్లస్ ఉపాధి అనేది మెయిన్. ఇప్పుడు దొరుకుతుంది అందరికీ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో నియామకాల పరిస్థితి ఏంది? గత ప్రభుత్వం ఇచ్చిన హామీలలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పింది, అధికారంలోకి వచ్చింది. వాటిలో ఏదైనా కానీ 50% కూడా నెరవేర్చలేకపోయింది. ఉద్యోగాలైనా కానీ నీళ్ళైనా కానీ ఏదైనా. ఇప్పుడున్న గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులకే చిన్న మెరుగులు వృద్ధి నీళ్ళు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇక్కడున్న నాగారం నుంచి అయినా పడిగ నుంచి అయినా వచ్చే కాలువకి అవి రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసినవే. వాటికి వాళ్ళు నీళ్ళు వదిలి మేమించడం అని చెప్పుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మోడల్ స్కూళ్ళు కానీ కస్తూర్బా స్కూల్ కానీ వాళ్ళు స్టార్ట్ చేసినవి. కేజీ టు పీజీ అని కూడా అసలు వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు పెట్టే దాన్ని వీళ్ళు కేజీ టు పీజీ అని మళ్ళీ కొత్తగా ఒకటి చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు ఇట్లాంటి భవిష్యత్తు ఏం పెద్దగా ఇచ్చినట్టయితే ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మూతపడ్డ స్కూల్ ప్రతి ఒక్క గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ అని మూతపడ్డాయి. పిల్లలు లేకుండా అయిపోయారు. అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి పోవడం జరిగింది, స్కూల్లో విద్య సరిగా లేక. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్స్ని అందరినీ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే విధంగా చర్య తీసుకుంటామని చెప్తారు. ఇది సంతోషకరమైన విషయం. మీ ప్రభుత్వం ఎంత అందరికీ ఉపాధి కల్పిస్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే పనులు చేపడుతుంది. రానున్న ఎలక్షన్లో మీ నియోజకవర్గంలో మీ పార్టీ ఏదైనా బలోపేతం చేస్తారు, అసలు ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు పార్టీని? రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్క పేదలకి అందరికీ అర్హులైన వాళ్ళందరికీ పథకాలందరికీ చేరవేర్చడం చేస్తాం. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం, రోడ్లు, ఉపాధి హామీ కింద రైతులకి అవసరమయ్యే పనులు చేపేయడం, రైతులకు ఏ విలేజ్లోనైనా పొలాలకి దారులు లేకుండా పోయినాయి. వాటి మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి రైతులకు బండ్లు వెళ్ళే విధంగా బీటీ రోడ్లు వేయడం అవకాశం కోరుతాం. దాన్ని రైతులకు